రాష్ట్ర వ్యాప్తంగా బాబు జగజీవన్ రామ్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయనకు నివాళులర్పించారు. జగజీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆయన దేశంలో ఎన్నో మార్పులకు కారణమయ్యారని ప్రశంసించారు. పేద వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘకర్త, మానవతావాది బాబు జగజీవన్ రామ్ 110 జయంతిని నవ్యాంధ్రలో ఘనంగా జరుపుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. దళితులకు రాజకీయంగా ఉన్నత స్థానాలిచ్చి గౌరవించిన పార్టీ తెలుగుదేశమేనని ముఖ్యమంత్రి చెప్పారు. సంక్షేమ రంగానికి అధిక నిధులిస్తున్నామని గుర్తు చేశారు. కొత్త పథకం జగజీవన్ రామ్ జ్యోతి ద్వారా దళిత, గిరిజన కుటుంబాల గృహ విద్యుత్ రాయితీ పెంచబోతున్నట్లు ప్రకటించారు. జాతి గర్వించదగ్గ నేతల్లో జగజీవన్ రామ్ ఒకరని ముఖ్యమంత్రి కీర్తించారు. 50 సంవత్సరాలు వివిధ పదవుల్లో ఉండి దళితుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, దేశ అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన పోరాట యోధుడు జగజీవన్ రామ్ గారు. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే బీహార్ లో సస్రాంలో మొట్టమొదటిసారిగా పోటీ చేసి 1936లో పోటీ చేసి ఎప్పుడు కూడా అక్కడి నుంచి గెలిచే పరిస్థితి వచ్చింది. ఆ నియోజకవర్గంలో ఆయన ఉన్నంత వరకు ఆయనే ఎంపీ అయ్యాడంటే అది ఆయనకుండే ప్రజల్లో ఉండే అభిమానం, ప్రేమ, ఇది ఏ కొద్ది మందికో దక్కుతుంది. ఎవరైతే ఎస్సీలు ఉన్నారో ఇంకా అంటగానితనం ఉంది, ఇంకా వివక్షత ఉంది, దీన్ని పూర్తిగా రూపుమాపాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో నేను జస్టిస్ పొన్నయ్య గారి ఆధ్వర్యంలో కమిషన్ వేశాను. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ దళితులకు ఏమీ చేయకుండా పోవడమే కాకుండా కడాన ఎస్సీ కమిషన్ కూడా వేయలేకపోయారు. విద్యుత్ భద్రత తీసుకొచ్చాం, అదే మరి అందరికీ కరెంట్ ఇస్తున్నాం. కానీ ఎస్సీలకు, ఎస్టీలకు మాత్రం 50 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇస్తామని పోయిన సంవత్సరం చెప్పాం. దాన్ని ఇంకా పెంచడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తున్నాం. దాని పేరు కూడా జగజీవన్ రామ్ జ్యోతి అనే పేరుతో ఈ కరెంటు ఉచితంగా పేదవాళ్ళకి ఇస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. జగజీవన్ రామ్ సేవలను మంత్రులు, ప్రజాప్రతినిధులు కొనియాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. రిజర్వేషన్లను పేదలకు అందేలా చూసిన నేతగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ప్రశంసించారు. ఆ రోజున సమాజంలో ఉన్నటువంటి వివక్షకు వ్యతిరేకంగా చదువే మార్గం అని చెప్పి నమ్మి మంచి చదువుకొని సమాజంలో మార్పు కోసం జీవితాంతం కృషి చేసినటువంటి గొప్ప నాయకుడు బాబు జగజీవన్ రామ్ గారు. సుమారు 4 దశాబ్దాలు పార్లమెంటేరియన్ గా అనేక పదవులు నిర్వహించినటువంటి బాబు జగజీవన్ రామ్ గారు వివిధ శాఖలు, కేంద్రంలో వారు చేయనటువంటి శాఖ లేదు. వారు పనిచేసిన ప్రతి శాఖలో కూడా తనకంటూ ఒక ముద్ర వేసుకొని చెరగని ముద్ర వేసినటువంటి గొప్ప నాయకుడు బాబు జగజీవన్ రామ్ గారు. మరి బాబు జగజీవన్ రామ్ గారిని గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అన్ని రకాలుగా గౌరవించింది తెలుగుదేశం పార్టీ. అలాంటి నాయకుల యొక్క ఆత్మస్థైర్యాన్ని పుణికిపుచ్చుకొని వివక్షతపై ఎదురుదాడి చేసి ఈ సమాజంలో సమతావాదం ఉంది, ఆ సమతావాదం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యమవుతుందనే విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉంటే మాదిగలకి ప్రధాన పదవి దక్కేదని ఆయన ఆశపడ్డారు. మేము కూడా మొదలుపెడుతున్నాం సార్. ఆ రోజు మీరుండుంటే బాబు జగజీవన్ రామ్ గారు ఒక మాదిగ బిడ్డగా ఈ రాష్ట్రంలో దేశ ప్రధానిగా అయ్యేటటువంటి అవకాశం ఉండేది. అలాంటి వారి అవకాశం లేకుండా ఆ రోజుల్లో మీరు లేకుండా ఉండటం వల్ల అనేకం కోల్పోయాం సార్. శ్రీకాకుళంలోని అరసవల్లి కూడలిలో బాబు జగజీవన్ రామ్ కు ప్రభుత్వ విప్ కూన రవికుమార్, దళిత నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశాఖలో జగజీవన్ రామ్ కు మంత్రి గంటా శ్రీనివాసరావు నివాళులర్పించారు. వృద్ధులకు చీరలు, పండ్లు, విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు జరిపారు. కాకినాడ అంబేద్కర్ భవన్లో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దళితులకు ఆటోలు, మత్స్యకారులకు యంత్రాలు పంపిణీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జగజీవన్ రామ్ జయంతి వేడుకల్లో కలెక్టర్ పాల్గొన్నారు. విజయవాడ రామవరప్పాడు కూడలి జగజీవన్ రామ్ విగ్రహానికి మంత్రి దేవినేని ఉమా నివాళులర్పించారు. ఒంగోలులోని నెల్లూరు బస్టాండ్ కూడలిలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి సిద్ధా రాఘవరావు పాల్గొన్నారు.